నమస్తే. కవిత ప్రయాణం ఎటు? కొత్త పార్టీనా లేదు అంతా సెటరేట్ అయి టీ కప్పులో తుఫాన్ లాగా కంప్లీట్ అయిపోతుందా? ఏం చేయబోతుంది ఆవిడ? తెలంగాణ జాగృతి పార్టీ కింద మారిపోతుందా? ఏం జరగబోతున్నది? సో ఇది తెలుసుకోవాలంటే అందరూ మాట్లాడేది కొంత జరుగుతున్న పరిణామాలను బట్టి విశ్లేషిస్తూ ఉంటారు. సో ఆమెకి దగ్గరగా ఉన్న వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తే బెటర్ అని నాకు అనిపించింది. సో కవితకి అనుచరుడిగా ఆమె కోర్ టీంలో ఒక మెంబర్గా, ముఖ్యంగా ఈ మధ్య జరిగిన పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆమె ఏర్పాటు చేసిన పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూలే విగ్రహం పెట్టాలన్న డిమాండ్స్ సందర్భంగా పెట్టిన సమావేశాలు కావచ్చు, ఈ బీసీకి సంబంధించిన ధర్నాలు కావచ్చు, వీటిలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని అంతా నిర్వహించిన బొల్లా శివకుమార్ గారు ప్రస్తుతం నా ముందున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బట్ ఆ బీఆర్ఎస్ పార్టీలో కవితకి చాలా దగ్గరగా ఉంటారు ఆయన. నమస్తే అన్న. నమస్తే. మీరు మునుగోడు నియోజకవర్గం. అవును. గతంలో మీరు జెడ్పీటీసీగా కూడా పనిచేసారు. సో ఇప్పుడు కవితకి దగ్గరగా ఉన్నారనొచ్చా? బీఆర్ఎస్ పార్టీ కంటే కవిత అనుచరుడు కింద అనొచ్చా? అట్లాంటి ఎట్లా అనుకుని అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సైనికుని, అందులో కవితమ్మ గారి ఆలోచనలో పనిచేస్తున్న వ్యక్తి. ఇప్పుడు కేసీఆర్ కవిత సైనికుడు కదా మీరు? కేసీఆర్ మా నాయకుడు, కవిత గారికి కూడా కేసీఆర్ నాయకుడు, మాకైనా కేసీఆర్ నాయకుడు, దాంట్లో తప్పులేదు. కానీ ఆచరణలో సామాజికంగా వెనుకబడినటువంటి సామాజిక తెలంగాణలో భాగంగా పనిచేయాలన్న ఆలోచనతో కవిత ఉంది కాబట్టి ఆ ఆచరణలో పనిచేస్తున్నాం. ఎప్పటి నుంచి మీరు కవితతో ఈ దీంట్లో పనిచేస్తున్నారు? 2011 నుంచి కొంత కలిసి చేస్తున్నాం. 2011 సంవత్సరంతో పరిచయం అయితే 2012లో సమస్త నారాయణపురంలో బతుకమ్మ సంబరాలు పేరుతో ఆనాడు రంగరంగ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద వైభవంగా పండుగ నిర్వహించిన తతంతో. ఆనాడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మా ప్రాంతంలో, మా మునుగోడు నియోజకవర్గం, నల్గొండ నియోజకవర్గంలో ఒక ఉద్యమ నేపథ్యాన్ని, మహిళలకు కూడా ఒక ఉద్యమ రేప రావడానికి కారణం కూడా కల్వకుంట్ల కవిత గారు క్లియర్గా ఆ రోజు ఉద్యమంలో. ఆనాడు ఉద్యమంలో అందరూ కూడా పాల్పంచుకునే పరిస్థితి లేకుండే కదా, మహిళలు పూర్తిగా బయట రోడ్డు మీద రాలేని పరిస్థితి ఆ రోజుల్లో కూడా. దాంట్లో ఉపయోగపడింది కవితమ్మ గారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఆవిడ? పార్టీ పెట్టబోతున్నారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా? మీరు పెట్టమని మీ ఆశ, మీ ఆలోచన మీకు ఉంటే మీరేమని చెప్పండి. అట్లా తన కవితమ్మ గారు ఎక్కడ పార్టీ పెడతాను కానీ పార్టీ పెట్టాలని ఆలోచన ఎక్కడ లేదు. కాకపోతే సందర్భాలు అవకాశం కూడా లేదని కూడా తెలిసేయండి. మరి పెట్టే అవకాశం ప్రజలు కోరుకుంటారు కదా, మనకే తెలుస్తుంది. ప్రజల అభిప్రాయాలు ఎప్పుడైతే తెలియదు కదా. ఎప్పుడైనా కల్వకుంట్ల కవితమ్మ గారు చాలా క్లియర్ గా ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో ఉన్నది. అంటే ఒక 6 నెలల లోపు పార్టీ పెట్టే ఆలోచన ఆమెకు లేదని అనుకోవచ్చా? 6 నెలలు, సంవత్సరం, 1 year ఎందుకంటే చెప్తాం అట్లా. ఇప్పుడు కాలం ప్రజల ఆలోచన రేపటికి మారితే ఎల్లుండే అనౌన్స్మెంట్ ఉండొచ్చు, June 2వ తేదీనే ఉండొచ్చు. మనిషికి ఆత్మాభిమానం గొప్పదబ్బా. ఆత్మాభిమానాలతో పుట్టేటివే మనిషికి ఏవైనా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అదేవిధంగా భారత స్వతంత్రం అదేవిధంగా వచ్చింది. ఎక్కడైనా ఉద్యమాల నిర్మాణం అనేది ఆత్మాభిమానంతో వచ్చేటువంటి ఉద్యమాలు. తెలంగాణలో సామాజికంగా వెనుకబడిన కులాలకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో పనిచేయాలని ఆశిస్తున్నటువంటి వ్యక్తిగా ఉంది. సో ఆత్మాభిమానం, ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టి ఇప్పుడు ఆమె మొన్న చేసిన వ్యాఖ్యలకి ప్రధానమైన కారణం కదా. దెబ్బ తిన్నది అన్నదానికన్నా వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకు ఒక మార్గమైనటువంటి దాంట్లో కలిసి వాళ్ళతో జర్నీ చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్న వ్యక్తి ఉంది. అది ఓకే, ఆ ఎజెండాతో ఆమె మీటింగ్స్ పెడుతున్నది, ఆమె కార్యాచరణ ఆమెది ఉన్నది. కానీ మొన్న జరిపిన చిట్ చాట్ లో ఆమె సొంత ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆరోపణ చేసింది కదా. ఇక కొన్ని విషయాలు, అంతర్గత విషయాలు, ఫ్యామిలీ అనేది అన్న తమ్ముళ్ళు, అన్న చెల్లెలు, తండ్రి విషయాలు. సరే, కోపం మీద ఉన్నప్పుడు మస్తు మాట్లాడుకుంటూనే ఉంటాం. అది పెద్దగా అది బయట ప్రపంచాన్ని మాలాంటి మాట్లాడాల్సిన అంత అవసరం లేనటువంటి విషయాలు అన్నీ కూడా. తన తండ్రికి లేఖ రాసుకుంది. లేఖ అంశం అనేది నేను రాసుకున్న లేఖ తండ్రి గారికి ఇచ్చింది, తండ్రి చదువుకున్నాడు. ఆ లేఖ ఎవరు బయట పెట్టిన విషయాన్ని బయట పెట్టకుండా ఇంత రాధాంతం చేస్తున్నారనే కోపం, ఆవేశం ఉంది కదా. తండ్రికి ఇప్పుడు దయ్యాలనే పదాలు కావచ్చు, భూతాలనే పదాలు అనుకుంటా, చిన్నప్పటి అనుకుంటూ ఉంటాం కదా. కుటుంబంలో తిరుగుతున్నప్పుడు అదే దయ్యం అంటే చిన్నప్పుడు అంటాం, భూతం అనుకుంటాం, అంతా అవన్నీ కామన్ వర్డ్స్ కూడా. కానీ ఆ రోజు ఉన్నటువంటి ఆలోచన విధానంలో ఎవరు ఈ విషయాన్ని ఈ విధంగా చేస్తున్నారు, ఎవరు ఈ ఇబ్బందులు చేస్తున్నారు, రాజకీయంగా నేను చెప్పే పదాలు తప్పున్నాయా అనేటువంటి ఆవేదనతో ఉన్న వ్యక్తిగా మాట్లాడింది. తప్పేం మాట్లాడలే అందులో కూడా. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సమర్థనీయమేనా ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మీకు? అంటే నేనేమంటున్నా, ఒక సామాన్య తెలంగాణ తెచ్చుకున్న వ్యక్తిగా, దాంట్లో భాగంగా మాలాంటి వాళ్ళం కూడా ఒక జెడ్పీటీసీలో, ఎంపీపీలో, సర్పంచుల్లో ఎక్కడో దగ్గర ఆగిపోతున్నటువంటి కుటుంబాలుగా, కులాల వారిగా రాజకీయంగా ఎదగలేకపోయినామన్న వాస్తవం. ఎక్కడ జరుగుతున్నటువంటి విషయం ఉన్నా కానీ మరి ఒక అధినాయకుడు చెప్పుకోమని చెప్పినాడు, గతంలో కూడా లెటర్ రాయమని చెప్పినాడు. అందులో ఉన్నటువంటి అంశం, ప్రతి అంశం కూడా నేను ఒక నిజమైన కార్యకర్తగా రాష్ట్రంలో మొత్తంలో కూడా ఎక్కడ తిరిగినా కానీ ప్రతి కార్యకర్త ఉన్న పదాలు స్వచ్ఛమైనవి, నిజమైనటువంటి పదాలుగా ప్రజలు కోరుకుంటున్నది. ప్రజలు అడగాల్సిన పదాలే చెప్పింది కథమ్మ కూడా. 47 నియోజకవర్గాల్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో వచ్చినటువంటి సందర్భంలో ఉన్నటువంటి వాక్యాలు అతను చెప్పింది. అలా ఏం తప్పు చెప్పలేదు కదా, అలా ఎటువంటి వాక్యాలు తప్పులేవు.
కాకపోతే ఏంటంటే నువ్వు బిడ్డే ఉండి కొడుకు లెటర్ రాస్తావా అంటే అది బిడ్డే కొడుకు లెటర్ కాదు కదా, ఒక కార్యకర్తగా పాలసీ వైజ్ గా ఆమె విమర్శించిన విషయాల్లో కూడా 10 ఏళ్ల కేసీఆర్ పాలనని తప్పు పట్టింది కదా. తక్కలపల్లి రవీంద్రరావు గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కాగానే ఆయన లెటర్ పెట్టిండండి. బహిరంగంగా ఆయన వాస్తవంగా ఆయన మాట్లాడినాడు. అది ఏమంటారు, సమర్థమైన వ్యక్తులని సూచించలేకపోయినది, అధికారంగా అయితే తీసుకున్న నిర్ణయాలు ఓటమికి కారణం అని చెప్పి ప్రశ్నించింది ఆయన కూడా. అట్లంటే ఇప్పుడు ఆయన అంటుండే క్షమించరా నేరం చేసింది. ఆయన ఫస్ట్ గుర్తుంచుకోవాలి ఆ విషయాన్ని కూడా. మేము కూడా ఆ రోజు ఎవరు మన రవీంద్రరావు గారికి అన్న మా కడుపులో ఉన్న మాటలు మాట్లాడినామని చెప్పుకున్నాం ఆయనకు కూడా. తప్పేం కాదు కదా. ఇప్పుడు ఏ పార్టీలో అయినా కానీ ప్రశ్నించేటువంటి గొంతు లేకపోతే ఇక పాలన ఎక్కడ వస్తుంది? సరైన పాలన అందాలి కదా. నిజమైనటువంటి వ్యక్తులు ఇష్టపెట్టేసిపోతే వాళ్ళు పార్టీ మారుతారే పొద్దుగాల పార్టీ నష్టమే కదా. పార్టీకి అందరు కావాలి కదా. పార్టీని నమ్ముకొని ఎంతో మంది వేల లక్షల కుటుంబాలు ఇలా పనిచేసిన ఇలా 25 సంవత్సరాలుగా మనం వదిలిపెట్టుతున్నామా కదా. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉండి ప్రభుత్వంలో భాగస్వామురాలుగా ఉన్న కవిత తండ్రికి చెప్పి మరి ఎందుకు న్యాయం చేయలేకపోయింది? చెప్పలేదు అనుకుంటున్నాను. నేను కనుక చెప్పలేదు అనుకుంటున్నా. తన అంశం చెప్పలే కదా. చెప్పినప్పుడు తను ఎప్పుడు చెప్పాలి అనే అంశాన్ని కూడా తను ఇప్పుడు చెప్తా ఉంది. ప్రతిసారి నేను నాలో చెప్పుకోవాలనుకుంటున్నప్పుడు లెటర్ల ద్వారా చెప్తాను, అంతరంగం చెప్పిన విషయాలు చెప్పి నేను చెప్తాను కదా. చెప్పలే కదా. దాంట్లో భాగమే కొన్ని విషయాలు కూడా మొన్న రాజ్యసభ ఉదిరాజు గారు కావచ్చు, ఈ మొన్న ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరికి మన దాసో శ్రవణ్ గారు కావచ్చు, రాజకీయాల్లో ఎన్నో అవకాశాలు వస్తూనే ఉన్నాయి కదా. మనం ఇప్పుడు కూడా తను చెప్పలేదు బహిరంగ, అందుకని ప్రజలకు కూడా ఈ విషయం బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుందని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారు. 200% కేసీఆర్ నాయకత్వంలో కల్వకుంట్ల కవితమ్మ గారు ఏదైతే పార్టీ బలోపేతంగా పనిచేస్తున్నది, పార్టీ నాయకత్వాల్లో ఉన్నటువంటి లోపాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు చెప్తున్నది. నేను అదే అంటున్నాను, అదే పార్టీలో ఉంటారా ఆవిడ? పార్టీ బెటర్, పార్టీ పెట్టని చెప్పలేక పార్టీ ఎక్కడ పెడుతుంది? పార్టీ ఎక్కడ ఉంది? ఆలోచన లేదా? ఆలోచన ఉందా లేదా? అలాంటి ఆలోచన లేదు. కేవలం కూడా మన కొంతమంది వ్యక్తులకు రాజకీయంగా బీజేపీలకు కాంగ్రెస్లకు ఎంతసేపటి కూడా బీఆర్ఎస్ పార్టీలు చీలిక తేవాలి, సంబరపడాలి అని ఆశపడుతున్న విషయం. ఇంతకుముందే అన్నారు ప్రజలు కోరుకుంటే అనే ఒక లైన్ వాడినారు. ప్రజలు వాస్తవాలు కూడా ఏమందంటే మాకు వస్తున్నట్టు మెసేజ్ కూడా మేము ఎక్కడ ఆలోచించిన పరిస్థితి లేదు. కానీ వాళ్ళకి ఆ కోరిక తూలం అయిపోయింది, పార్టీ రావాలి అనే టైప్లో. అటువంటి విషయం కవితమ్మకి ఎక్కడ లేదమ్మా. అది ఆలోచిస్తున్నారా పెట్టాలని? ఏమన్నా అలాంటి ఆలోచన ఎక్కడ ఉంది? అలాంటి ఆలోచన ఉంటే ఇంత అర్థం అవసరం వచ్చింది. ఎందుకు టీఆర్ఎస్ పార్టీని బాగుపరిచే విషయాలను చెప్పాల్సిన అవసరం వచ్చింది? ఆ లేక అంశంలో జరుగుతున్నటువంటి అన్యాయం ప్రశ్నించమంటుంది. ఇప్పుడు నేను కేసీఆర్ నాయకత్వంలో తప్ప ఇంకెవరి నాయకత్వంలో పనిచేయనంటుంది. కేసీఆర్ ఆయన వారసుడిగా కేటీఆర్ ని ప్రకటిస్తున్నాడు. చెప్పలే కదా, ఇంకా చెప్పింది కదా మొన్న ఎల్కతుర్తి సభలో, ఇద్దరు ఫోటోలు తప్ప ఏం ఫోటోలు లేవు. రఘు గారు ఫోటోలు వేస్తే వారసుడు అట్లా కాదు కదా. అంతే కదా, ప్రొజెక్షన్ క్లియర్ గా కనబడుతుంది కదా. రేపు పొద్దున అవకాశాలు వచ్చి పక్క మనం చెప్పలేం కదా విషయాలు కదా. కేసీఆర్ గారు ఆది నాయకుడు, కేసీఆర్ సబ్బండ వర్గాల తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న వ్యక్తిగా మేము గౌరవిస్తూ పాటు ఆయన కింద పనిచేయాల్సిన అవసరం ఉంది. పని చేస్తున్నాం, లోపాలు చూపాల్సిన అవసరం చూపిస్తున్నాం, తప్పే ఉందో. ఇంకోటి కూడా ఇలా కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసులు ఇస్తే ఇంతవరకు పార్టీ నుంచి అంతరంగంగా ఎటువంటి ప్రోగ్రాం లేవు, ఎటువంటి ఆలోచన విధమైనటువంటి ఆలోచనలు లేవు. అప్పుడు ఆనాడు ఒక వ్యక్తి మనకు సమన్స్ ఇస్తే పూర్తిగా ఆగమాగమే రాష్ట్ర వ్యాప్తంగా ఆగమాగమే ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చున్న పరిస్థితి. ఎవరికి సమన్లు ఇచ్చినప్పుడు ఏదైనా మొన్న కేటీఆర్ గారు కానీ అసలు యంత్రాంగం జరగట్లేదు. రేసింగ్ లో కేటీఆర్ కి ఇచ్చినప్పుడు హంగామా చేసి మరి ఇక్కడ జరగట్లేదు. కేసీఆర్ కూడా కేసీఆర్ నాయకుడు అన్నప్పుడు మన నాయకుడు కేసీఆర్ గారు మనందరికి కూడా, కవితమ్మకు కానీ అందరికి కూడా. మరి ఈ రోజు నోటీసుల విషయంలో మనం ఇంతవరకు కూడా ఆచరణ అనేది ఇంతవరకు పార్టీ నుంచి జరగట్లేదు. ఇప్పుడు కేటీఆర్ కదా ఇప్పుడు ఈ కుట్ర చేసేది. కుట్ర చేస్తుంది అంతే కదా, మరి ఎట్లయితే అంతే కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన కదా. అరే ఎందుకంటే మరి ఎవరు చేయాలి? నేను ఏమంటున్నా, పార్టీ నుంచి నిర్ణయాలు రావాలంటున్నా. కుట్ర చేసిన ఇప్పటికైనా ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటికైనా నిర్ణయాలు రావాలంటున్నా. అవి కాకుండా లెటర్ విషయం, ఈ విషయం ఇంత రాత్రి అవసరం వచ్చింది దగ్గర. ఇప్పుడు తన వాస్తవం లెటర్ ఇచ్చినది, బయటకు వచ్చినది, ఆ విధంతో ఒక మాట ఉన్నది. ఇంత చర్చ అవసరం ఏముంది? లీక్ చేసింది కేసీఆర్ లెటర్స్, కేసీఆర్ లీక్ చేసినట్టేగా. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారికి లెటర్ పోయిన తర్వాత బయటికి ఎవరు ఇచ్చారని సందర్భం క్లియర్ అవుతుంది. దాని మీద ఆయన ఇచ్చిండేమో. ఎవరు ఇచ్చారు? కేసీఆర్. నేను ఎట్లా చెప్తున్న విషయం చెప్పాలి కదా. నేనేమంటా బిడ్డ పెంచుకుని అమ్మాయికి తప్పని చెప్పాలి కదా. మేము కోరుకుంటే తప్పే. ఇప్పుడు మేము కార్యకర్తగా, కవితమ్మ ఫాలోవర్ కాదు, నేను కార్యకర్తగా, మాకు కూడా ఆ విషయం తెలియాలి కదా. కానీ ఇంతవరకు మరి కవితని పిలిచి మాట్లాడింది లేదే. ఎవరు? ఇన్ని రోజులు అవుతుంది కదా, అరే నా బిడ్డ వల్ల పార్టీ ఇబ్బంది అవుతుందని కవితను పిలిపించి మాట్లాడలే కదా. కాళేశ్వరం ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి విశ్లేషణ మీద బిజీ ఉండేమో. అంతకంటే గొప్ప భయంకరమైన విషయం కదా ఇప్పుడు జరుగుతున్నది. అదే అనుకుంటుండేమో. కేసీఆర్ కన్నా కవితమ్మ గారు వెళ్ళని ఆమె కూడా పార్టీ పెట్టుకుంటది, ఆమె చూసుకుంటది అని అనుకుంటున్నాను. అట్లా ఎవరు చీల్చుకోవాలని పార్టీ ఎవరు అనుకోరు. మరి ఈ పార్టీకి రెస్పాండ్ కావాలి కదా. 2వ తారీఖు రాసింది ఆమె లెటర్.
ఇప్పటి వరకు కేసీఆర్ కనీసం కూతుర్ని పిలిచి మాట్లాడలే కదా. కనుక పిలుస్తాడేమో అంటున్నా రవీంద్ర సకల ఆమె అపాయింట్మెంట్ అడగొచ్చు కదా తండ్రి దగ్గరికి వెళ్ళి, ఏమని కలవాలనుకుంటారా మీతో తప్పే ఉంది. అవసరం వస్తే పోతుండొచ్చు, అవకాశం తండ్రి గారి దగ్గర పోవడానికి ఏముంది, పార్టీ నాయకుడు పోతూనే ఉంటుంది అవసరం ఉంటే. దాంట్లో పెద్ద మనం ఎందుకు పోతలేమని అన్నాడు ఏముంటుందా. ఇప్పుడు ఆడ మొన్న వచ్చింది, అది వచ్చిన తర్వాత లేఖాంశంలో దానికి జరిగినటువంటి పునర్పరిశీలించుకొని మరి అంతరంగంగా జరిగినటువంటి ఇబ్బందులని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉండే. పోనీ అవసరం లేని విషయాలు కూడా మనం బయట మాట్లాడకుండా మరి జరిగేటువంటి విషయంలో కాళేశ్వరం ఏదైతే నోటీసుల విషయంలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండే. కానీ ఇంతసేపు టీవీలో కూడా కవితమ్మ పార్టీ పెట్టేస్తుంది, 2 రోజు పార్టీ వచ్చేస్తున్నది, ఇక అయిపోయింది పార్టీ, ఇక కవితమ్మ నోటీస్ ఇచ్చేస్తారు. నోటీసులు ఎవరు ఇస్తారండి? ఎందుకు నోటీస్ ఇస్తారు? ఏం తప్పు మాట నోటీస్ ఇస్తారు? పార్టీ క్రమశిక్షణ ఏమి ఉల్లంఘించింది? గతంలో రవీంద్రరావుకి ఎందుకు కాలే? మరి ఏమంటున్నా, పార్టీ బాగుండాలనే విషయం చెప్పి తప్పే ఉందల్లా. కాకపోతే ఆ దయ్యము భూతము అన్న దయ్యము వర్డ్ అన్నట్టుంది. ఆ వర్డ్ అనే కేసీఆర్ స్ట్రాటజీ ఏమన్నా అయి ఉంటుందా? ఎందుకు కేసీఆర్ అట్లా ఉంటే తన ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? స్ట్రాటజీ ఏముంటుంది కేసీఆర్ కి? అంటే ఆమె అట్లనే మాట్లాడాలి, ఆమె కూడా మనమే ఈ పక్షంలో ఉండాలి, అవతల పక్షం కూడా మన వాళ్ళ ఉండాలన్న ఆలోచన ఏమైనా ఉందా? రఘు నా సొంత బిడ్డని ప్రజలు తిడుతుంటే తినిపిస్తాడు అబ్బోడన్న, అంతేనా? ఎట్లుంటది అట్లా? కాకపోతే తన ఆలోచన కూడా ఏంటంటే తన తన ఇబ్బందులు పడేటువంటి విషయాన్ని, పార్టీ ఓడిపోయినటువంటి విషయాన్ని, తప్పులని తన మీద వేసే ప్రయత్నం చేస్తుంటే తను బాధేస్తుంది వాస్తవం కూడా. నేను ఒంటెద్దుగా పోకడతో ఒక బీఆర్ఎస్ పార్టీకి ప్యారలల్ గా తెలంగాణ జాగృతిని గ్రామ శాఖలు, మండల శాఖలు, జిల్లా శాఖలు, రాష్ట్ర కమిటీ, ఏమంటారు అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంస్థల ఏమంటారు యూనియన్లు ఏర్పాటు చేసుకొని అంతంగా ఒక ప్యారలల్ గా ప్రత్యామ్నాయంగా బీజేపీకి ఆర్ఎస్ ఎట్టుందో ఇలా మన భారత రాష్ట్ర సమితికి జాగృతి ఆ విధంగా లైన్ తీసుకున్నారు కదా. అంతరంగా పార్టీని కాపాడింది కదా. ఇలా జాగృతికి ఎక్కడో ఎంపీలు ఎవరికి గీలే అవకాశం రాలే కదా. అయినా పార్టీ జాగృతి కార్యకర్తలు పనిచేసింది కదా పార్టీ కోసం. వాళ్ళెవరు పార్టీని కేసీఆర్ జాగృతి అంటే కూడా ఇష్టం లేదు కదా. ఎందుకు పెడుతున్నావు అమ్మా, ఇది ఎంపీగా గెలిచిన అయిపోయిందని అంటే ఆమె తర్వాత సైలెంట్ అయింది. మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే కేటీఆర్ నచ్చలేదట కదా, నచ్చలేదట కదా. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో నువ్వు వద్దన్న రఘు మీకు అన్ని విషయాలు తెలిసి ఉంటది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భాగస్వామ్యం చేయడంలో కల్వకుంట్ల కవిత గారి పాత్ర కీలకమైంది. నువ్వు వద్దన్నా కాదన్నా, అది బతుకమ్మనా అది కవితమ్మనా అది నాకు తెలిసేది, మీకు అందరూ తెలిసిన విషయమే. ఆమె పాత్ర కీలకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు పనిచేసినది. ఇవాళ మనం చెప్పడంలో సందేహమే లేదు. ఇంకోటి కూడా తను జైలు పోయే దాంట్లో కూడా రాజకీయ కోణం లేదంటవా? రాజకీయ కోణంతో అరెస్ట్ అయింది. లిక్కర్ క్యాము స్కీమ్ ఏదైనప్పుడు కూడా 100% అది రాజకీయ కోణమే. తను రాజకీయంగా ఒక సీఎం బిడ్డ ఎందుకు కదా ఆమె మీద ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అది ఎందుకు మనం రాజకీయంగా వీళ్ళ పార్టీ కోసం పార్టీని డ్యామేజ్ చేస్తుంది కదా ఆమె. ఎట్లా డ్యామేజ్ చేసింది? ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీతో ఒప్పందానికి రెడీ అయింది, నేను జైల్లో ఉన్నప్పుడు నాతో ఎట్లా నేను ఏమన్నంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉండాలనుకున్నామే అట్లా డ్యామేజ్ చేయలేదు. ఆనాడు బయటికి రావడం కోసం బీఆర్ఎస్ ని విలీనం చేస్తున్న అవసరం లేని పరిస్థితి, బీఆర్ఎస్ ని విలీనం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయంగా నీకు సంవత్సరమైన లోపల ఉంటాను మాట్లాడింది అర్థమైందా? ఈ అంతరంగ కుట్ర జరుగుతున్న భయపడ్డా ఆ రోజు. ఆ కుట్ర భయపడ్డా అని చెప్తున్నా ఆ రోజు నేను లోపడినప్పుడు ఆ కుట్ర జరుగుతుందని భయపడి నేను వద్దని చెప్పిన సచిన్ 101% ఈ కుట్ర జరిగిందని అంటుంది కదా. ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను కదా. ఆ లోపడున్నప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ అంతరంగంగా ఉన్నటువంటి ఇబ్బందులకు మరి బీజేపీలో కలపాల ప్రయత్నం జరిగినటువంటి వాస్తవమే, అది తప్పేం కాదు. ఎవరు అది తండ్రి చేసినా కొడుకు చేసినా అది ఎవరు చేసినది కదా, మన అంతరంగ విషయాలు అవన్నీ కదా. అట్లా చెప్పగలుగుతాం కదా, చెప్పాలా ఆమె ఎందుకు చెప్పొద్దు? అరే వస్తేమో అడగాలి గట్టిగా. కాలం నిర్ణయిస్తుంది. చిట్ చాట్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ప్రజలకే చెప్పొచ్చు కదా ఓపెన్ గా. ఇప్పుడు మంచిర్యాల ప్రెస్ పెట్టింది అట్లంటే ఎందుకు ఎట్లా ప్రెస్ మీట్ కూడా ఆమె ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు ప్రజలకు అవకాశం ఉన్నటువంటి ఏదైతే విషయాలు ఎప్పుడో చెప్పుకుంటూ వస్తూనే ఉంది కదా. అసలు కవిత కేసీఆర్ వితౌట్ కేసీఆర్ హూ ఈజ్ కవిత? కవిత పార్టీ పెడితే అసలు ఆమె కనీసం ఏ నియోజకవర్గంలో అయినా డిపాజిట్లు వస్తాయి, ఒక వార్డు మెంబర్ గెలవగలుగుతారా అని ఒక చర్చను కొంతమంది తీసుకొస్తున్నారు. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇట్లా మాట్లాడిండు, తెలంగాణ ఎక్కడ అని చెప్పి మాట్లాడిండు, ఎక్కడ తెలంగాణ నవ్విండు. కొంతమంది కొన్ని కులాల పేరు చెప్పొద్దు, మనం చూస్తే కూడా ఒక ఏలైన పురుగులక చూసింది మా రోజు పార్టీలో పనిచేస్తున్నప్పుడు. కొంతమంది నాయకులు ఎక్కడో దగ్గర ఇన్ఛార్జ్ ఉంటే హైదరాబాద్ బయటకు పోతప్పుడు జెండా పెట్టుకునేది, వస్తే ఊరికి మాత్రం జెండా పెట్టుకుని పోయేది. అలాంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఉండేది. మరి ఇలా టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ పదం చెప్పుకుంటే ధైర్యంగా మాట్లాడు, తెలంగాణ అంటేనే గల్లగరేస్తుంది. అంటే రేపు అట్లా ఎప్పుడు మాట్లాడుకోవద్దు మనం, ఎందుకంటే ఒక వ్యక్తిని కానీ వ్యవస్థలు కూడా అవకాశాలు అవసరం పరిస్థితి బట్టి నిర్ణయిస్తుంది. రఘు గారు ఆనాడు నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి 2004లో పెరట్లో మీటింగ్ పెట్టి చంద్రబాబు కూడా తెలంగాణ ఎక్కడ ఉందంటే బిడ్డ లాగు వలత చంద్రబాబు అని మాట్లాడింది చంద్రబాబు కేసీఆర్ ఆ రోజు. అంటే ప్రజలు ఆ రోజు ఆకాంక్షతో ఉన్నటువంటి విషయాన్ని చూపించింది. కవితకంత సినిమా లేదంటున్నారుగా,
కవిత అసలు ఏం కొట్లాడగలుగుతుంది, వితౌట్ కేసీఆర్ ఏం చేయగలుగుతుంది, ఒక్కసారి కేసీఆర్ నుంచి సైడ్ జరిగితే ఆమె పని అయిపోయినట్టే అని. నేను ఏమంటున్నా అసలు ఆ విషయమే అంతరంగం. కేసీఆర్ గారిని విడపోయి పార్టీ పెడితేనే ఆ మాట ఫస్ట్ మాకు చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అది చర్చలు అన్ని వస్తాయి సార్. నేను ఏమంటున్నా, అడుగు ముందుకు పడ్డదంటే 100 డిస్కషన్స్ అయితే. మీరు చెప్పే మాట వాస్తవం అడిగేతను తప్పులేదు, కాకపోతే అంటే నేను అంత పవర్ఫుల్ లీడర్ అని అడుగుతున్నాను నేను. మీరు చెప్పాలా 100% డైనమిక్ లీడర్ కదా తను. వాస్తవానికి కూడా ఒక అగ్నిగుండం రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి రఘు గారు. ఆమె ఒక మహిళా శక్తి. నిజంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ గుర్తింపు ఉన్నది. వ్యక్తిగతంగా చెప్తున్నాను, పార్టీ పరంగా వ్యక్తిగతంగా తను మహిళగా ఒక పెద్ద బలమైన నాయకురాలుగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి నదుల మీద, నీళ్ల మీద, తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ సాంప్రదాయాల మీద, బతుకమ్మ మీద, ఇలా మహాత్మా అంబేద్కర్ విగ్రహం మీద, పూలే గారి విగ్రహం మీద, మరి అన్ని విషయాల మీద ఆయన పోరాటం చేసిన ప్రతిమతో ఉన్న వ్యక్తి కదా. ఎన్నో సమాజాలకు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా పనిచేస్తుంది కదా. అవన్నీ మర్చిపోతట్ల మనం. అలా ఆనాడు అమరాబాద్ ఉన్నటువంటి ఆనాడు సాంబశివంతో పోయి కలిసి పనిచేయలేదా, బీజేపీ నాయకులతో కలిసి పనిచేయలేదా? అట్లా ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా చెప్పండి సరే, మీరు కేసీఆర్ బీఆర్ఎస్ పక్కన పెట్టండి, ఒకవేళ పార్టీ పెడితే సక్సెస్ అవుతుందా? పార్టీ పెద్దదా అనే విషయం వ్యక్తిగతంగా చెప్పండి రఘు గారు. పార్టీ మీ వ్యక్తిగతంగా చెప్పండి. నేను ఏమంటున్నా, నా వ్యక్తిగతంగా అనేది నేను ఎట్లా చెప్పగలుగుతా? నేను బీఆర్ఎస్ పార్టీ సైనికుని, నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా, కేసీఆర్ నాయకత్వంలో ఉన్నా. మాకు జరుగుతున్న చిన్న చిన్న మేము ఇలా బీసీలో ఉన్నటువంటి వ్యక్తులం కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినాక రిజర్వేషన్ పాస్ చేయకపోగా చట్టసభలో హామీ వచ్చినప్పుడు మేమనుకున్నాం కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చేసి ఇలా సభలో మాట్లాడి మేము 2017లో తీర్మానం చేసినాం, 15 తీర్మానం చేసినాం బీసీ రాజ్యాంగబద్ధంగా హక్కులు రావాలని చెప్పి చెప్పాల్సిన ఆశపడ్డాం మేము ఒక పార్టీ కార్యకర్తగా. వాడు గొప్ప నాయకుడు చెప్పుకుంటుండు కాంగ్రెస్ పార్టీ, మనం చెప్పుకోలేకపోతాం ఆశపడ్డు. అదే బీఆర్ఎస్ పార్టీగా మరి మాలాంటిలో 15 లక్షల జనాభా వచ్చింది కదా, ఆ 15 లక్షల 7 లక్షల జనాభా ఇలా బీసీలు వచ్చినారు. మరి వాళ్ళకంతా ధైర్యం నింపాలంటే మీకు భరోసా ఇస్తాం, ఖచ్చితంగా బీసీలకు ఆనాడు పార్టీ పదవులు కానీ కార్పొరేషన్లు కానీ సరైన న్యాయం కల్పిస్తామని చెప్పాల్సిన బాధ్యత మాకు అనిపిస్తుంది కదా, మేము కోరుకున్నాం, అది మేము ఆశించినాం కదా. సరే, ఇప్పుడు ఆమె పవర్ లో ఉన్నప్పుడు అయితే బీసీల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడలేదు కదా. ఎందుకు మాట్లాడలేదు? జయశంకర్ ఆశీస్సులతో కదా. జయశంకర్ గారు సామాజిక తెలంగాణ కోరుకున్న వ్యక్తి కదా, జాగృతికి ఆయన ఆదర్శం కదా. ఎందుకు పనిచేయాలనుకుంటున్నాం? ఆమె అదే భావాలతో పనిచేసింది. టీబీఆర్ఎస్ నిజమేనా? తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అంటుంది. టీబీఆర్ఎస్, బీఆర్ఎస్కే, బీఆర్ఎస్ బ్లూ కలర్ జెండా అంట కదా. నేనేమంటారు రఘు గారు, టీబీఆర్ఎస్, బీఆర్ఎస్కే, బీఆర్ఎస్వి ఇవన్నీ అన్ని అభూత కల్పనలు అంటున్నాను. ఇవన్నీ ఎక్కడ అలాంటి ఆలోచన లేదు. రాసి పెట్టుకోండి, మీరు కవిత పార్టీ పెట్టబోతుంది. అది మీ ఆలోచన, మీకు తెలుస్తా చెప్పండి. ఆలోచన మాకు అలాంటి ఆలోచన లేదు. రెడీ అవుతున్నది తప్పని అలాంటి ఆలోచన అసలే లేదా? ఎక్కడ ఏ మీరు చెప్పండి, పెట్టనే పెట్టదు ఛాన్స్ లేదని చెప్పండి. పెట్టదు ఎందుకు పెడుతుందని అర్థం కావట్లేదు. ఛాన్స్ అని చెప్పండి. ఒకవేళ పార్టీ పెడితే మీరు ఎటు సైడ్ ఉంటారు? అంతేనా? ఏదేమైనా అంతే కదా. అంతేనా? తప్పే ఉంది కవిత గారితో ఉండడంలో తప్పేముంది? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కవిత గారితోనే ఉన్నా, అలా ఎటువంటి ఆమె తప్పు. ఒకవేళ ఆమె ఇదైనా కవిత, మా నాయకుడు కేసీఆర్ గారు తప్పట్లేదు, ఇప్పుడు మా నాయకురాలు కవితమ్మ, అలా తప్పే ఉంది కదా. ఇక నేను పార్టీ పెడుతున్నా అంటే నువ్వు చెప్తున్నా పెడితేనే మీ దగ్గరికి వస్తాం. మరిగా నన్ను పెట్టట్లేదు, పెడుతున్నా నువ్వే అంటున్నావు, మరి ఏం చెప్పలేదు. ఇక ఏమో అనిపిస్తుంది మరి. నేనేమంటున్నా, ఒక పత్రిక రాస్తాడు, ఆయనకి ఎవరు చెప్తారో అర్థం కావట్లేదు, షో లేదో ఊదినట్టుగా, అభూత కల్పన వచ్చినట్టుగా, పోయి ఆడ మాట్లాడు సోనే కదా ఇంటికి పోయినట్టుగా, లేకపోతే తీసుకుపోయి పెట్టినట్టుగా. ఏంది ఆ రాతలేంది? నువ్వు రాసుకో, నీకేమైనా ప్రింట్ మీడియాకు ఎక్స్పోజ్ తెచ్చుకోను కాదంటలేదు. ఇప్పుడు ఆస్తుల పంచాయతీ ఏమన్నా ఉందా? ఎందుకు ఆస్తుల పంచాయతీ? ఇప్పుడు దామోదర్ రావు కేసీఆర్ ఫైనాన్షియల్ వ్యవహారం చూసే వ్యక్తి, గండ్రమోహన్ రావు మొత్తం అడ్వకేట్. సో ఇద్దరు ఆయన ఫైనాన్షియల్ దానికి లీగల్ బేస్ ఇవ్వడానికి గండ్రమోహన్ రావుని పంపించారు అన్నది ఒక చర్చ. చెప్పాలి వాళ్ళు వచ్చి, ఎవరు దామోదర్ రావు గారు, గండ్ర రామ్మోహన్ గారు వచ్చి మేము వాస్తవాన్ని కూడా ఆర్థిక కోణాలు మాట్లాడినాం అని చెప్పాలి వచ్చి. మరి వాళ్ళు ఏదో విషయాలు, ఇప్పుడు రఘు ఉన్నాడు, ప్రతిపక్షం ప్రశ్నించే వ్యక్తి, దాకా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించి, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినాం, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నాం. అట్లా అంటే ఎక్కడ అన్యాయం ఉందో అన్యాయం ప్రశ్నిస్తున్నావు కదా, అట్లా తనుకోవాలి. కానీ ఇవాళ వాస్తవానికి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి కాంగ్రెస్ మనిషి ఆయన నేను ఎట్లంటే అట్లయితే అది కాదు కదా. ఆయన ఆర్థిక లాభంగా సీఏ కాబట్టి చాట్ ఒకటి చూస్తాడు, తప్పే ఉంది. అది ఆర్థిక లాభానికి సంబంధం ఏముంటది? కవిత గారికి ఆర్థిక లాభ సంబంధం వచ్చింది. ఆ లెటర్లు ఎక్కడ అంశం ఉందా? ఆ లెటర్లు ఎక్కడ అంశం ఉందా? అంటే బయట పడదు కదా, మనకు తెలియదు కదా లోపల. ఆ బయటపడిన విషయం ఉంటే కేసీఆర్ గారే అంతరంగా మాట్లాడకూడదు, దామోదరరావు కింద చెప్పాలి, ఈయనకని చెప్పాలి. ఆ డబ్బుల విషయమే నిజమే నువ్వు అనుకున్నట్టు ఉంటే సార్ కేసీఆర్ గారే మాట్లాడతారు, కేటీఆర్ గారే మాట్లాడతారు. ఇప్పుడు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్ చివరిలో విలేకరులు అడిగిన ప్రశ్నకి బీఆర్ఎస్ లో కూడా రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారు అన్నాడు. బిఫోర్ క్వశ్చన్ ఏంది కవిత గురించి, ఇక్కడ రేవంత్ రెడ్డి కోవట్ కవితను ఉద్దేశించి అన్నదే కదా పదం. ఇక నేనేమంటున్నా, అంతరంగంగా ఆయనకి ఏం భావం వచ్చిందో అర్థం కాలేదు, నాకైతే అట్లా అనిపించలేదు. మరి నేను కవితమ్మని రేవంత్ కోవట్ అనే విషయాన్ని నేను పరిగణన తీసుకోలేను.
ఆ కంటెంట్ ఆ టైంలో అదే మాట్లాడుతున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీ ఆలోచన ఇప్పుడు దీన్ని దానికి సింక్ చేస్తారన్న ఆలోచన కూడా ఆయనకు ఉండాలిగా మాట్లాడే టైం. అదే నేను ఏమంటున్నా అంటే నేను అట్లా ఆయన మాట్లాడిన విషయంలో కవిత గారిని రేవంత్ కోవట్ గారు అని అనుకోవట్లేదు నేను. నేనైతే ఆ విషయం అనుభవం. సరే ఎవరో ఒకరు రేవంత్ కోవట్లు బీఆర్ఎస్ లో ఉన్నారని అన్నాడు. మరి వాస్తవమే కదా, వాస్తవమే కదా. ఇలా బీజేపీకి ఉన్నారు, కాంగ్రెస్ కు ఉన్నారు, బీఎస్పీకి అందరు పార్టీలకు ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీలు ఇలా వాస్తవం చెప్పొద్దు కానీ ఆ రోజు వారం రోజులు 10 రోజులు డిస్కస్ బయటకు ఎట్లా పోయింది? వార్ రూమ్ లో జరిగిన డిస్కషన్ ఇలా ఇంటెలిజెన్స్ వేసుకుని నమ్ముకున్న వ్యక్తులు బయట పెట్టారు కదా. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి రోజు అప్డేట్ ఇచ్చి క్లియర్ ఇచ్చారు కదా. అలా తెలియదా? మరి నాయకులు ఎందుకు మీరు కనిపెట్టి బయటికి పంపలేకపోతున్నారు? తెలుసు కదా, అదే చెప్తున్నాం కదా. నేను ఏమంటున్నానంటే ఆనాడు అధికారంలో అసెంబ్లీ ఎలక్షన్ పోతున్నప్పుడు వార్ రూమ్ లో జరిగే చర్చలు అన్ని ఎందుకు బయటకు వచ్చినాయి? ఎట్లా అవన్నీ రేవంత్ రెడ్డి ముందుకు వచ్చే తెలిసినాయి చెప్పండి? అవన్నీ జరుగుతాయి కదా. రేవంత్ రెడ్డి గారు ముందస్తుగా అన్ని ప్రణాళిక తయారు చేసుకున్న ఆయన ఎక్కడ డబ్బు పోతుంది ఆయన ముందే ఈ పార్టీ నాయకులు ముందు ఆయనకే సమాచారం కదా. మరి ఎట్లా కోర్టు ఉన్నట్టు కదా కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ఆ కోర్టును గుర్తించినట్టు కదా. సో వేరే ఇప్పుడు ఆప్షన్స్ అయితే బీఆర్ఎస్ లోనే ఉండడం, లేదంటే ఏదైనా పార్టీలోకి వెళ్ళడం, లేదంటే కొత్త పార్టీ పెట్టడం. నేను ఏమంటున్నా ఒకటి చెప్తా, ఫస్ట్ ఆప్షన్ అయినా బీఆర్ఎస్. నేను ఏమంటున్నా బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. తనది బీఆర్ఎస్ పార్టీ, మాది బీఆర్ఎస్ పార్టీ. అదే క్లియర్ గా తనతో ఉండే వ్యక్తి అందరూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 2006 నుంచి తెలంగాణ జాగృతి అనేది రాజకీయ పార్టీ ధీటుగా సేమ్ రాజకీయ పార్టీ లాగానే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ జాగృతి విస్తరించి పనిచేసింది. అన్అఫీషియల్ పనిచేసింది. కాబట్టి జాగృతిగా పనిచేస్తాం. అట్లే అది నువ్వు అనుకుంటున్నావు కానీ అట్లే ఉండదు. కాకపోతే ఖచ్చితంగా జాగృతిలో ఉన్నటువంటి వ్యక్తులు, పనిచేసే వ్యక్తులు అందరినీ కూడా ప్రశ్నించే గొంతుకు తయారు చేస్తుంది. కవిత గారికి కూడా ఒక అంబిషన్ ఉన్నట్టుంది, ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రానికని. నీకు లేదా? నాకేం లేదు. అరే ఎందుకు అనుకుంటున్నా, జర్నలిజమే చేయాలనుకుంటున్నా. నాకెందుకు ఉంటది? నేను లీడర్ కాదు కదా, లీడర్ ఉంటది. తనకు ఎప్పుడు కూడా నాయకుడు బాగుండాలని కోరుకుంటుంది. నేను ఏమంటున్నా, మనిషి వ్యక్తిగతంగా కోరినప్పుడు ఎవరికైనా ఆలోచన ఉండొచ్చు, నేను కాదట్లేదు. కానీ వ్యక్తిగతంగా మాత్రం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆమెకి ఆ పొజిషన్ రాదు కదా. బీఆర్ఎస్ పార్టీలు ఎందుకన్నా మనం బీఆర్ఎస్ లో ఉంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలకు అవకాశం దొరకదు. నేను ఏమంటున్నా చాలా క్లియర్ గా కల్వకుంట్ల కవితమ్మ గారు మా నాన్నగారు కేసీఆర్ గారే మా నాయకుడు, ఆయనే ఆదర్శప్రాయం చెప్తున్న విషయం క్లియర్. ఎన్ని రోజులు ఉంటారు ఆయన, ఎన్ని రోజులు రాజకీయం చేయగలుగుతారు? ఎప్పటికీ చేస్తానే ఇప్పుడే మనం చేసేస్తామైంది. అరే ఏదో అవుతుందని, ఏదో అవ్వాలని నేను కోరుకోవట్లేదు. ఆయనకున్న వెసులుబాటు ప్రకారంగా కొడుకును ముందు పెట్టాలనుకుంటున్నాడు. ఇక ఆయన ఇంకొక వేరే రకమైన పాలిటిక్స్ చేయాలనుకుంటున్నాడు, సైలెంట్ గా ఉండాలనుకుంటున్నాడు. అట్లా ఏమనుకోడు కేసీఆర్ గారు. అట్లా తప్పుడు ఆలోచనలు కేసీఆర్ గారు ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు కూడా మాట్లాడిండు. మా నాయకుడు కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి చేసింది కేసీఆర్ గారిని అది చాలా క్లియర్ గా చెప్పింది ఆయన కూడా. అంటే పార్టీ నుంచి కేసీఆర్ చెప్తుంటే ఆధారాలు వస్తున్నాయి కదా. అట్లా ఆయన ఇంకో వేరే అవకాశం మనం చూడాలి. మరి జరిగినా కానీ మీరు చెప్పింది అయితే మాత్రం అంత టీ కప్ లో తుఫాన్ లాగా అంత అయిపోయి మళ్ళీ కలిసిపోతారని అనిపిస్తుంది. నేను ఏమంటున్నా, ఏ పార్టీలో సమస్యలు చెప్పండి, ఏ పార్టీలో అంతరంగ పంచాలు? బీఆర్ఎస్ కేసీఆర్ ఫ్యామిలీలో సమస్యలు ఎక్కడ అదేళ్ళుగా ఏం సమస్యలు అంతా కలిసి పనిచేస్తారు. ఎన్ని కుటుంబాలు ముఖ్యమంత్రి కుటుంబాల్లో గడపడి కాలేదు, కాంగ్రెస్ పార్టీలో ఒళ్ళు కాలేదా, సోనియా గాంధీ మేరకు విడిపోలేదా? అట్లాంటి ఎక్కడంది మనం మాట్లాడితే అట్లనే ఈడ కూడా విడిపోతారని విడిపోతారంటే రాజకీయ కుటుంబాల్లో సర్వసాధారణం. ప్రతి మనిషికి 5 ఏళ్ళు తప్పే ఉంది. 5 ఏళ్ళు కవిత బయటికి వెళ్ళి పార్టీ పెట్టడం తప్ప అంటున్నారు ఎవరైనా? ఎవరు తప్పనడానికి అనడానికి కూడా ఏముంటది? నేను ఏమంటున్నా, ఆమె ఏ పార్టీలోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, ఆమె ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఏమంటున్నా గారు, రాజకీయ పార్టీ తను ఎక్కడ పెడతా అని చెప్పిన మాట లేదు. మన అభూత కల్పనతో తన పార్టీ పెడితే బాగుంటుంది అభిప్రాయాన్ని ప్రజలు మీద చెప్పిస్తున్నారు. మీరు చెప్తున్నారు అర్థం కావట్లేదు. చూద్దాం, మళ్ళీ ఆ రోజు మళ్ళీ కలుద్దాం. 10 రోజులు 15 రోజులు ఆ తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కవిత కోర్ టీమ్ లో మెంబర్, కీలక అనుచరుడు శివకుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.